ఆర్యానా. వెల్కమ్ టు స్టూడియో 1 వంటిల్లు. ప్రతిరోజు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేసే మీ స్టూడియో 1 వంటిల్లు ఇవాళ కూడా సరికొత్త రెసిపీతో రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు స్టూడియో 1 వంటిల్లు. మనకు సరికొత్త రెసిపీని పరిచయం చేయడానికి మన చెఫ్ ఉదయ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఇవాల్టి రెసిపీ ఏంటో. హలో అండి. నమస్తే, బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇవాళ మాకు ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ ఒక ఇటాలియన్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను. ఓకే. ఇటాలియన్ మీట్ రైస్ బాల్స్ అన్నమాట. ఇటాలియన్ మీట్ రైస్ బాల్స్. సో దీనికి ఏం లేదు, ఫస్ట్ మనం రైస్ తీసుకుంటాం, రైస్లో లోపల మీట్తో తయారు చేసిన సాస్ ఉంటుంది, దాన్ని మిక్స్ చేస్తాం. మళ్ళీ దాని తర్వాత రౌండ్ బాల్స్ చేసి దాన్ని మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం. ఓకే. సో ఇటాలియన్ మీట్ రైస్ బాల్స్. ఓకే అండి. సో వియర్స్, ఇటాలియన్ మీట్ రైస్ బాల్కి కావాల్సిన పదార్థాలు మీకోసం: అరెన్సిని రైస్, మటన్ కీమా, టమాటో సాల్సా, బఠానీలు, మైదా, బెల్ పెప్పర్స్, చీజ్, egg yolk, rosemary, olive oil, bread crumbs, ఉప్పు, మిరియాల పొడి, గార్లిక్ పౌడర్. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. నెక్స్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే నా దగ్గర రైస్ ఉందండి. అరాన్సిని రైస్ అంటారు, ఎందుకంటే అరాన్సిని అంటే ఇటాలీలో ఉన్నటువంటి ఒక ఐలాండ్ అనమాట. ఓకే. సో ఆ ఐలాండ్లో పండే రైస్ని అరాన్సిని రైస్ అంటారు. సో ఈ రైస్ని తీసుకుందాం, దీంతో మనం రైస్ బాల్స్ తయారు చేద్దాం. సో రైస్ని ఏం చేయాలంటే ఇది ముందు తీసుకొని కుక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇటలీలో వాడతారు ఎక్కువ. సో బ్రౌన్ రైస్ లానే ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ముందుగానే రైస్ తీసేసుకొని ఆల్రెడీ ఆర్యానాకి చెప్పకుండా ముందే కుక్ చేసి పెట్టేశాను. సో ఒకసారి మీరు హ్యావ్ ఎ లుక్ అనమాట. సో రైస్ రెడీ అయిపోయింది, చూస్తారు కదా. సో ఏం లేదు, జస్ట్ 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. జస్ట్ దాన్ని ఇట్లా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్న రైస్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. సో ఆర్యానా అప్పుడు ప్లేట్ పట్టుకుంటుంది. ఎస్ అండి. సో ఇందులో మనం 1:2 రేషియో లాగా 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసాం కదా. అంతే. సో దీన్ని మనం రైస్ మొత్తం దీంట్లోకి తీసేసుకుందాం. ఇందులో సాల్ట్ యాడ్ చేయడం కానీ అలా? సాల్ట్ యాడ్ చేయాలి. ఓకే. ఆయిల్ వేయకూడదు, ఎందుకంటే ఇది మీట్ బాల్ కాబట్టి, బాల్లో చుట్టాలి కాబట్టి మనం. ఓకే, మనం ఇప్పుడు రైస్ బాల్స్ని లాగా చేసుకుంటున్నాం. ఎస్. యాక్చువల్లీ చిన్నపిల్లలకి చాలా మందికి అండి, అంటే కార్టూన్స్ చూస్తూ ఉంటారు కదా. సో అవి జాపనీస్ కార్టూన్స్, అటువైపు రైస్ బాల్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో నాకు కూడా వచ్చింది ఒకసారి థాట్, ఈ రైస్ బాల్స్ని ఎట్లా చేస్తారు అని చెప్పేసి. సో ఇవాళ మీరు నాతో పాటు చిన్నపిల్లలకి కూడా, చాలా మంది చిన్నపిల్లలు పేరెంట్స్ని అడుగుతూ ఉంటారు కార్టూన్స్ చూసి రైస్ బాల్స్ చేయని. సో ఇప్పుడు మీరు పేరెంట్స్కి ఒక సరికొత్త రెసిపీని పరిచయం చేస్తున్నారు. ఓకే, ఇట్లా ముందు రైస్ తీసేసుకుందామండి. సో దీన్ని కొంచెం ఆరబెట్టుకోవాలి. రైస్ మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. సో నేను ఇటాలియన్ డిష్ చేస్తున్నాను కాబట్టి సో దానికి తగ్గట్టుగా ఆ రైస్ తీసుకున్నాను, ఆ కంట్రీ రైస్. సో దీన్ని కొంచెం ఇలా తీసుకొని ఆరబెట్టేసుకోవాలన్నమాట పక్కకి. సో ఎపిసోడ్లో మనకి టైం సరిపోదు కాబట్టి నేనేం చేస్తానంటే ఫస్ట్ రైస్ తీసుకొని ఇలా కుక్ చేసేసి కొంచెం స్టిక్కీగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే ఏం లేదు, కొంచెం ఎసరు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే కొంచెం స్టిక్కీగా తయారవుతుంది ఇలాగా. సో దీన్ని ఇలాగా కొంచెం సేపు మనం ఆరబెట్టుకోవాలన్నమాట. అంటే పూర్తిగా చల్లగా అయిపోవాలి. అంతే చల్లగా అయిపోవాలి. సో దీన్ని మనం కొంచెం సేపు ఇలా ఆరబెట్టేద్దాం. సో పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సిన స్టఫింగ్ తయారు చేద్దాం. రైస్ బౌల్లోకి స్టఫింగ్. ఎస్. ఇప్పుడు రైస్ మనం పక్కన పెట్టేసుకున్నాం కదండి. సో దీన్ని ఈ లోపల స్టఫింగ్ మనం తయారు చేద్దాం. స్టఫింగ్ తయారు చేయడానికి ఫస్ట్ మనం ఇలా ఒక ప్యాన్ తీసుకొని లైట్ ఆన్ చేసుకుంటాం. సో లైట్ అప్ అయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం ఆయిల్ అనమాట, ఎంత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. ఇది ఆలివ్ ఆయిల్ లేకపోతే నార్మల్ ఆలివ్ ఆయిల్ ఇటాలియన్ ఫేవరెట్ కాబట్టి మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేయాలన్నమాట. సో ఆయిల్ హీటప్ అయింది. బెల్ పెప్పర్స్ అన్నమాట. 3 కలర్ ఆఫ్ బెల్ పెప్పర్స్ని వేసుకుంటున్నాం కదండి. ఓకే. సో
సో అలాగే దాంట్లోకి కొంచెం 1 కప్ ఆఫ్ మీట్ అనమాట. నేను మటన్ తీసుకున్నాను. ఏం లేదు, ఖైమా అనమాట, మటన్ ఖైమా. సో కీమాని ఇలా యాడ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ రైస్ బౌల్లోకి స్టఫింగ్ అండి. అంతే అంతే. సో కీమా కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. సో అందుకే నేను బెల్ పెప్పర్స్తో సహా వేస్తాను అన్నమాట. సో ఫస్ట్ మనం రైస్ని ఉడకబెట్టేసి చల్లార్చడానికి పక్కన పెట్టేసామండి. అండ్ ఆ రైస్ని కుక్ చేసిన తర్వాత కొద్దిగా స్టిక్కీగా ఉండాలంట. సో రైస్ అలా ఆరబెడుతున్నప్పుడు మళ్ళీ మనం కొద్దిగా ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని 3 కలర్ ఆఫ్ బెల్ పెప్పర్, తర్వాత కైమా వేసుకున్నాం. ఆ తర్వాత దీంట్లోనే కొంచెం మనం గార్లిక్ పౌడర్, ఓకే, అంటే గార్లిక్ చాప్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను కొంచెం పౌడరిష్గా ఉండడానికి గార్లిక్ పౌడర్ యూస్ చేస్తాను. యా, మీట్ కీమా కుక్ అయిపోతుంది. దాంట్లోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బఠానీ, గ్రీన్ పీస్ యాడ్ చేద్దాం. సో మీరు చూసినట్టయితే ఇటాలియన్ కలర్ వచ్చింది, చూసారా? ఇటాలియన్ ఫ్లాగ్ కలర్ వచ్చింది, చూసారా? సో ఇలాగా దాంట్లోకి మనం కొద్దిగా రోజ్మెరీ యాడ్ చేద్దాం. రోజ్మెరీ చెప్పాను కదా, కొద్దిగా స్పైసీగా ఉంటుంది కదండి. స్పైసీగా ఉంటుంది. పేరు రోజీగా ఉంది కానీ స్పైసీ అనమాట ఇది. సో దాంట్లోనే మళ్ళీ కొంచెం థైమ్ కూడా అనమాట, హర్బ్ అనమాట ఇది. ఇలా నల్లగా ఉందని ఏం అనుకోవద్దు. సో థైమ్ ఎప్పుడు దాని ఫ్లేవర్ని కోల్పోదు అనమాట, దాని టేస్ట్ని కూడా కోల్పోదు, చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. సో మనం ఒకసారి స్టిర్ చేద్దాం. సో రోజ్మెరీ, థైమ్ ఫ్లేవర్ ఇవి హర్బ్స్ చిన్నగా ఉంటాయి కానీ ఎంత మ్యాజిక్ క్రియేట్ చేస్తాయండి. థైమ్, ఆరిగానో, ఈ రోజ్మెరీలో ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉంటుంది. సో ఆయిల్ స్పైసీనెస్ని తీసుకొస్తుంది బయటకి. సో ఎప్పుడైతే మనం వేడి పుట్టిస్తామో దానికి మాయిశ్చరైజర్ బయటకు వస్తుంది. మాయిశ్చరైజర్తో పాటు ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న ఫ్లేవర్ కూడా బయటకు వస్తుంది. ఈ ప్రాసెస్ ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు చిట్కా మీకోసం. స్టూడియో 1 వంటిల్లులో ఈరోజు చిట్కా ఏంటంటే, మహిళలు తరచుగా జుట్టు రాలడం, జుట్టు పొరుపడడంతో చాలామంది బాధపడుతూ ఉంటారు. మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ యూజ్ చేసి చాలా విసిగిపోయి ఉంటారు. అలాంటి వారికి నేను చెప్పే పరిష్కారం చాలా బాగా పనిచేస్తుంది. అలోవెరా గుజ్జుని తలకు పట్టించి 1 గంట సేపు వెయిట్ చేసి తర్వాత హెడ్ బాత్ చేసినట్లయితే జుట్టు రాలడం, జుట్టు పొరుబారడం తగ్గుతుంది. దీంట్లో మనం టమాటో సాల్సా, ఏం లేదు, టమాటోలు తీసుకొని కొంచెం కట్ చేసుకొని దాన్ని కొంచెం బాయిల్ చేసిన తర్వాత పేస్ట్ లాగా అవుతుంది. సో దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటే అదే టమాటో సాల్సా. సో ఇది నథింగ్ అండి, ఏం లేదు, స్టఫింగ్ అనమాట. దేంట్లోకి? రైస్ బాల్స్. ఇప్పటికి చాలా మంది చిన్నపిల్లలు చూస్తుంటే కనుక కంపల్సరీ పేరెంట్స్ని అడుగుతారండి. డోరేమోన్లో ఎక్కువ రైస్ బాల్స్ గురించే ఉంటుంది, సిమ్షాన్లో కూడా రైస్ బాల్స్ గురించే ఉంటుంది, ఇంకా కార్టూన్స్ ఇంకా లీడింగ్లోనే ఉన్నాయి. నీకు బాగా తెలుసు హర్యానా ఇవన్నీ రైస్ బాల్స్ అంటూ ఉంటారు. ఓకే, ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ కావాలి కదా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పెప్పర్, ఫ్రెష్లీ క్రష్డ్ పెప్పర్. మా కిచెన్లో 2 స్పెషల్స్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, ఆ తర్వాత పెప్పర్ ఫ్రెష్లీ క్రష్డ్ అనమాట. నన్ను కామెంట్ చేస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, సో మనకి మిక్స్చర్ రెడీ అయిపోయింది. సో నువ్వు చూసినట్టయితే మంచి కలర్ఫుల్గా ఉంది, ఫ్లేవరిష్గా ఉంది కదా. అన్ని హర్బ్స్ అన్ని ఇందులో మ్యాజిక్ని క్రియేట్ చేశాయి. సో లాస్ట్లో కొంచెం దీంట్లో మనం చీజ్ ముక్కలు, జస్ట్ ఒక 2-3 అనమాట, ఎక్కువ వద్దు. ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. ఫినిష్ అయిపోయిందండి. దీన్ని మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటాం. సో స్టఫింగ్ కూడా మనకి రెడీ అయిపోయింది. స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో మనకి మీట్ బాల్స్ కావాల్సిన రైస్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూద్దాం. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం పక్కకి. టమాటో పల్ప్ ఏం లేదు, ఇందులో టమాటో సాల్సా గారు కూడా యాడ్ అయ్యారు. ఇందులో సాల్సా ఇంపార్టెంట్ కదండి, టమాటో సాల్సా. సో సాల్సా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి, ప్రాసెస్ మనకు ఉదయ్ గారు చెప్పారు కదా. సో ఇది కుక్ అయిపోయింది, నేను పక్కన పెట్టేస్తాను. సో మనకి రైస్ రెడీ అయిపోయింది, అట్లాగే లోపల స్టఫింగ్ కూడా సాల్సా తోటి రెడీ అయిపోయింది. మనకి సాస్ రెడీ అయిపోయింది. సో అట్లాగే రైస్ కూడా రెడీ అయిపోయింది. రైస్ చల్లబడి ఉంటుంది, తీసుకొచ్చుకుందాం ఒకసారి. సో ఈ
ఈ రైస్ ని ఏదో పేరు చెప్పారు. చూస్తారు కదా అరాన్సిని మీ రైస్ అన్నమాట ఇది. సో చక్కగా మనకు కావాల్సిన టెక్స్చర్ వచ్చింది చూసినట్లయితే కనుక మెత్తగా చక్కగా మనం ఉండలు చుట్టుకోవడానికి బాగుండేటట్టుగా వచ్చింది. సో కొంచెం కూల్ కూడా అయింది. సో యూ కెన్ మేక్ బాల్స్ అన్నమాట వెరీ ఈజీలీ. సో బాల్స్ చేసుకునేటప్పుడు కొంచెం చల్లటి వాటర్ పక్కన పెట్టుకోవాలి. సో అప్పుడు మనకి స్టిక్ అవ్వకుండా ఈజీగా అయిపోతుంది. ఓకే, సో రైస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఎగ్ యోక్ తీసుకుందాం. ఎగ్ యోక్ అలాగే ఒక ఎగ్ హోల్ ఎగ్ అన్నమాట. సో చిన్నపిల్లలు మీకు చాలా రోజుల నుండి కోరిక ఉంటుంది కదా రైస్ బాల్స్ ఎలాగా అని చెప్పేసి రెసిపీని చూసి మమ్మీని అడిగేసేయండి రైస్ బాల్స్ ప్రిపేర్ చేయమని చెప్పేసి. ఓకేనా? జస్ట్ హోల్ ఎగ్ తీసుకుందాం, కొంచెం అందులో సాల్ట్ యాడ్ చేయండి. ఎగ్ ఎప్పుడు విస్క్ చేసుకుంటే కనుక చాలు. ఎగ్ ఎప్పుడు విస్క్ చేసుకుంటే కనుక మనకి ఫ్లఫీ టెక్స్చర్ వస్తుంది. సో ఎగ్ వైట్ అయితే ఇంకా బాగుంటుంది, కానీ కొంచెం దీనికి కార్బ్ యాడ్ చేయాలనుకుంటున్నాను నేను. సో అందుకని మనం విస్క్ చేద్దాం. మీరు మాకు ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చెప్పారు ఎగ్ వైట్లో ప్రోటీన్ ఉంటుంది, ఎల్లోలో కార్బ్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో చిన్నపిల్లలకి ప్రోటీన్ అండ్ కార్బ్స్ కలిపి ఫుడ్ లాగా ఇస్తే చాలా మంచిది కదండి. అవును. సో మనకి ఈ కన్సిస్టెన్సీ కావాలి. చూసారా ఎక్కడ కట్ అవ్వట్లేదు. ఓకే, ఎక్కడ మనకి కట్ అవ్వట్లేదు. సో చూడండి అండి ఇలా ఎక్కడ కట్ అవ్వట్లేదు. సో ఈ టెక్స్చర్ కావాలి. ఇది పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మనకి ఒక బౌల్లో ఒక కప్ ఆఫ్ మైదా తీసుకున్నాం. జస్ట్ ఇదేం లేదు మైదా అనమాట. సాల్ట్ ఆల్రెడీ అందులో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు. సో ఇప్పుడు మైదా అట్లాగే ఎగ్, తర్వాత బ్రెడ్ క్రమ్స్. బ్రెడ్ క్రమ్స్ చెప్పాను కదా, రస్కులు ఏం లేదు, జస్ట్ రస్కులను తీసుకొని కొంచెం మిక్సీకి వేసేసుకుంటే కనుక లైట్గా బాగుంటుంది, ఇట్లా మంచి టెక్స్చర్ వస్తుంది. సో ఇప్పుడు మనం రైస్ బాల్స్ చేసుకుందాం. రైస్ బాల్స్ చేసుకునేటప్పుడు పక్కన మనం చల్లటి వాటర్ పెట్టుకోవాలి ఎప్పుడు. సో ఫస్ట్ కొంచెం రైస్ తీసుకున్నాం ఇలాగా. ఇది జాగ్రత్తగా గమనించండి వ్యూయర్స్, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం బాల్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ ప్రాసెస్ కనుక తప్పు అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అంతా మిస్ అయిపోతుంది. సో క్లియర్గా గమనించండి. జస్ట్ ఇలాగా ఫస్ట్ వాటర్లో చేయి తడుపుకొని, వాటర్ చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం రైస్ వేడిగా ఉంటుంది కాబట్టి మీకు కూడా ఇదిగా ఉంటుంది. సో కొంచెం స్టఫింగ్ తీసుకుందాం, దాని లోపల ఇలా పెట్టేసి ఒక చీజ్, జస్ట్ ఒక చీజ్ లోపల పెట్టాం. సో దాని మీద మళ్ళీ కొంచెం రైస్. అండ్ ఇందాక మీరు అన్నారండి రైస్ కొద్దిగా తడిగానే ఉండాలి, బాయిల్ అయినా సరే కొద్దిగా మెత్తగా ఉండాలని చెప్పేసి. బహుశా దీనికోసమే కదండి. సో ఇయర్స్ ప్రాసెస్ చూస్తున్నారు కదండి. ఫస్ట్ ఏం చేసాం, మనం రైస్ని మొత్తం డ్రైగా కాకుండా కొద్దిగా తడిగా ఉండేలాగా కుక్ చేసుకున్నాం. ఆ తర్వాత కాసేపు ఆరబెట్టిన తర్వాత మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకున్నాం. సో ఆ తర్వాత ఏం చేసామంటే చల్లారిన రైస్లో కొద్దిగా చేతికి ఫస్ట్ వాటర్ అప్లై చేసేసి రైస్ తీసుకొని రైస్లో మళ్ళీ స్టఫింగ్ని పెట్టేసాం. పెట్టేసిన తర్వాత మధ్యలో ఒక చీజ్ని కూడా పెట్టి మళ్ళీ పైనుండి రైస్ని పెట్టి బౌల్లో ప్రిపేర్ చేసేసుకున్నాం. ఆ తర్వాత ఉదయ్ గారు చెప్తారు మళ్ళీ. ఇప్పుడు ఈ బాల్ రెడీ అయింది కదా, ఈ బాల్ని కొంచెం మనం ఎగ్లో అలా డిప్ చేయాలన్నమాట. జస్ట్ ఎగ్లో డిప్ చేయాలి. డిప్ చేసిన దాన్ని మళ్ళీ ఒకసారి బ్రెడ్ క్రమ్స్లో డిప్ ఇవ్వాలి. సూపర్. సో అంతే అయిపోయింది. సో దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు మీన్వైల్ మనం ఇక్కడ ఆయిల్ కూడా వేడి చేసుకుంటున్నాం. ఆయిల్ కూడా వేడి చేసుకుంటున్నాం. సో మళ్ళీ తడి చేయి తీసుకోవాలి కొంచెం. మళ్ళీ రైస్. ఇది ఇటాలియన్ రైసే కాకుండా మన ఇంట్లో రైస్తో కూడా చేసుకోవచ్చు కదండి. సో మళ్ళీ ఒకసారి లోపల స్టఫింగ్ అన్నమాట, చీజ్ స్టఫింగ్. ఐ కెన్ ఇమాజిన్ తినేటప్పుడు చీజ్ అట్లా ఒక మంచి టేస్ట్. సో ఇలా రెడీ అయిపోయింది బాల్. దీన్ని మళ్ళీ మనం ఒకసారి ఎగ్ మిశ్రమంలో వేసేద్దాం. సో ఎగ్ ఈజ్ అ బైండింగ్ ఏజెంట్ అండి. సో ఎవ్రీథింగ్ గెట్స్ టుగెదర్ అనమాట. సో మళ్ళీ దాన్ని ఇలాగా ఒకసారి బ్రెడ్ క్రమ్స్లో దొరించి పక్కన పెట్టేసి ఈ ప్రాసెస్ ఇలానే కొనసాగుతుంది. మరో చిన్న చిట్కా మీకోసం. స్టూడియో 1 వంటలలో మరో చిన్న చిట్కా. కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరి వేరు చేయడానికి చాలా మంది చాలా రకాలుగా కష్టపడుతుంటారు. అలా కష్టపడకుండా ఉండాలంటే నేను చెప్పే చిట్కాని పాటించండి. కొబ్బరి చిప్పల్ని 10 నిమిషాలు వెన్నీళ్ళలో ఉంచి తీసినట్లయితే కొబ్బరి ఈజీగా వస్తుంది.
సో ఇలా రెడీ చేసుకుని ఇట్లా పక్కన పెట్టుకోవాలి బాల్స్ని. సో ఈ బాల్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. సో ఆల్రెడీ మనకి ఆయిల్ హీట్ అయిపోయింది కదా అదేను. సో దీన్ని మనం ఫ్రై చేద్దాం. ఓకే, రైస్ బాల్స్ని ఇప్పుడు మనం ఫ్రై చేస్తాం. సో జస్ట్ ఇలా తీసుకోవాలి, స్మాల్గా అలా దించాలి అంతే. రైస్ని ఫ్రై చేయడం కొత్తగా ఉంది కదా. అలాగే ఒక్కొక్క బాల్ కూడా 3 బాల్స్ వేద్దాం. ఓకే, సో అది ఫ్రై అయిందని మనకి ఎలా తెలుస్తుంది? అది అవుటర్ లేయర్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం రస్క్తో కోట్ చేసాం కాబట్టి ఆ కలర్ రావచ్చు. వెయిట్ చేద్దాం. సో రైస్ బాల్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయండి. మీన్వైల్ ఉదయ్ గారు మీరు చెప్పండి, మీ ఫేవరెట్ డిష్ ఏంటి? నాకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం బాగా. మీకు ఇన్ని దేశాల వంటలు వచ్చి మళ్ళీ ఫైనల్గా మీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టమా? ఎస్, రాజుగారి కోడి బిర్యానీ అని ఉంటుంది, అది బాగా ఇష్టం. ఓకే, సో చికెన్లో మనకి మదర్స్ అని దొరుకుతుంది. చికెన్లో మదర్స్ అంటే చిన్న చిన్న పిట్టల్ని కనే పిల్లు ఉంటుంది, పెద్ద పిట్ట అంటారు. సో దాన్ని మదర్స్ అంటారు. సో ఆ మదర్స్ మీట్ తోటి చేసిన బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. టేస్ట్ వేరేగా వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మదర్స్ అని దొరుకుతుంది చికెన్ షాప్స్లో. ఓకే, నేను మామూలుగా ముసలిది అయిపోయిన కోడి తినొద్దేమో అనుకున్నాను, కానీ టేస్ట్ బాగుందన్నారు కాబట్టి నేను నిజంగా ట్రై చేస్తాను. అండ్ ఆ తర్వాత మీ హాబీస్ ఏంటి ఉదయ్ గారు? మామూలుగా నేను ఎక్కువ కుకింగ్ బుక్స్ చదువుతానండి. కుకింగ్ బుక్స్ చదువుతూ ఉండే, ఎక్కువ గ్రంథాలయానికి వెళ్తాను. ఆ గ్రంథాలయంలో ఎక్కువ కుకింగ్ బుక్స్ ఉంటే చదువుతాను. కొత్త కొత్త రెసిపీస్ని ఎలా ట్రై చేయాలని నేర్చుకుంటూ ఉంటాను. ఓకే, సో అదనమాట. కుకింగ్ కాకుండా ఎక్కువ CNN తర్వాత TLC చూస్తాను, ట్రావెల్ అండ్ లివింగ్ ఛానల్ చాలా బాగుంటుంది. సో దాంట్లో గోర్డన్ రామ్సే షెఫ్స్ కూడా ప్రోగ్రామ్ వస్తుంది. సో అవంటే ఎక్కువ ఇష్టం నాకు. ఎక్కువ అమెరికన్ స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టం. సో దాంట్లో ఒక ప్రోగ్రామ్ వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. సో బాల్ రెడీ అయిపోయింది. ఓకే, రైస్ బాల్స్ రెడీ అయిపోయినాయి. ఎమ్మీగా తీసి పక్కన పెట్టుకుందాం. ఒక్క రైస్ బాల్ తింటే కడుపు నిండిపోతుంది. ఎస్, ఇటలీలో 1 రైస్ బాల్ ఒక €1 అట్లా అమ్ముతారండి. €1 అంటే తెలుగులో మనకి ఎంత అండి కరెన్సీ? ₹80 అన్నట్టు ప్రస్తుతానికి €1. ఓకే, $62 ఉంది, యూరో కొంచెం కాస్ట్ అయిపోయింది. సో మనం సర్వీస్ చేసుకుందాం. సో రైస్ బాల్స్ని మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ బాల్స్ కనుక బ్రౌన్ కలర్, మనం రెడ్ క్రమ్స్తో ఫ్రై చేసాం కాబట్టి బ్రౌన్ కలర్ కోటింగ్ మొత్తం బ్రౌన్ అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ మనం సర్వీస్ చేసుకుంటాం. సర్వీస్ చేసుకున్నప్పుడు నేను ప్లేటింగ్ తీసుకున్నాను. దీని మీద జస్ట్ ఒక రోమన్ లెట్యూస్ తీసుకున్నాను అనమాట. ఏం లేదు, జస్ట్ లెట్యూస్ని తీసుకొని ఇట్లా లీవ్స్ని కొంచెం ప్లేట్లో అందంగా డిజైన్ చేసుకోవాలి. సో దాని మీద కొంచెం దీన్ని ఒక లెమన్ ఇచ్చాను, అట్లాగే స్కాలియన్ ఇచ్చాను, అట్లాగే బేబీ టొమాటోస్ జస్ట్ కట్ చేసి గార్నిష్కి అనమాట. సో అవి అందంగా కనపడటానికి కొంచెం ఇలా పక్కకు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. సో ఈ రైస్ బాల్స్ని తీసుకొని దీంట్లోకి డిజైన్ చేస్తాం. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇటాలియన్ రైస్ మీట్ బాల్స్ అండి రెడీ అయిపోయినాయి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, వెరైటీగా ఉంటుంది. రైస్ తోటి బాల్స్ లాగా చేసి పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి మన ఆర్యన టేస్ట్ చేస్తాం. చాలా బాగుందండి. కొత్త టేస్ట్ని పరిచయం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ రెసిపీ పర్ఫెక్ట్ అండి. మీరు ఇచ్చిన స్టఫింగ్, చీజ్, తర్వాత కోట్ చేసాం కదా, సో క్రిస్పీగా, మెత్తగా, కొద్ది కారంగా అన్ని ఫ్లేవర్స్ చాలా చాలా బాగున్నాయండి. స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇటాలియన్ రైస్ బాల్స్ మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటాలియన్ మీట్ రైస్ బాల్స్ తయారు చేయ విధానం మరోసారి మీకోసం. ముందుగా ఉడికించిన రైస్ని ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక 3 కలర్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మటన్ కీమా యాడ్ చేసుకొని
గార్లిక్ పౌడర్, గ్రీన్ పీస్, రోజ్మెరీ, థైమ్, టమాటో సాల్సా, పెప్పర్, సాల్ట్ వేసి కాసేపు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్ యోక్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకొని అందులో బ్రెడ్ క్రమ్స్ని రెడీ చేసుకోవాలి. ముందుగా చల్లార్చిన రైస్ని తీసుకొని చేతికి 2 వైపులా చల్ల నీళ్ళని స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని రైస్పై మిక్స్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్లో ఒక చీజ్ క్యూబ్ని యాడ్ చేసుకోవాలి. దీనిపై మళ్ళీ రైస్ని పెట్టి ఒక బౌల్ ఆకారంలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన రైస్ బౌల్ని ఎగ్ మిశ్రమంలో దొర్లించి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్పై దొర్లించాలి. ఇలా ప్రిపేర్ అయిన రైస్ బౌల్స్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేడి చేసుకున్న ఆయిల్లో ఈ ఇటాలియన్ మీట్ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లో ఐస్బర్గ్ లెట్యూస్, లెమన్, స్కాలిన్, బేబీ టమాటోస్తో ఈ రైస్ బౌల్ని సర్వ్ చేసుకుంటే ఎంతో డిలీషియస్గా యమ్మీగా ఉండే ఇటాలియన్ మీట్ రైస్ బౌల్స్ రెడీ. సో వ్యూయర్స్ చూసారు కదండి ఇటాలియన్ రైస్ బౌల్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓ సరికొత్త రెసిపీ మీ వంటిల్లుకి పరిచయం అవుతుంది. ఇది వాటి స్టూడియో 1 వంటిల్లు. యూ గైస్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.